నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం। నా పేరు శైలజ। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। పిఠాపురంలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ సభకు తరలిరండి। గూడూరులోని రోటరీ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గోడ పత్రికలు ఆవిష్కరించిన అనంతరం మాట్లాడిన జనసేన పార్టీ నాయకులు। పది పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు సాధించాలి। సైదాపురం మండలంలోని పలు ఉన్నత పాఠశాలలో చదివే 10వ తరగతి విద్యార్థులకు విద్యా సామాగ్రి అందజేసిన ప్రగతి సేవా సంస్థ ప్రతినిధులు। వైకాపా లక్ష్యంగా సీఎం చంద్రబాబు కక్షపూరిత వ్యాఖ్యలు తగవు। వెంకటగిరిలోని తన నివాసంలో మాట్లాడిన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి। వైభవంగా సాయినాథుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు। గూడూరు, మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో కొలువై ఉన్న బాబా మందిరంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు। తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కర్ణాటకలోని విజయనగర జిల్లా నందీపుర పీఠాధిపతులు కలిశారు। అక్కడ నిర్వహించే భూమి పూజకు రావాలని ఆహ్వానించారు। ఈ సందర్భంగా జగన్ కు పీఠాధిపతులు శాలువాలు కప్పి సత్కరించారు। తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో జరిగే జనసేన పార్టీ 11వ ఆవిర్భావ సభకు పార్టీ శ్రేణులందరూ హాజరై సభను విజయవంతం చేయాలని పార్టీ నియోజకవర్గ నాయకులు కొనిదెల మునిగిరీష్ తదితరులు పిలుపునిచ్చారు। గూడూరు పట్టణంలోని రోటరీ భవన్ లో జరిగిన సమావేశంలో నాయకులు గోడ పత్రికలు విడుదల చేశారు। పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో ఉన్న రోటరీ భవనంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా చలో పిఠాపురం సభకు సంబంధించిన గోడ పత్రికలను నాయకులు ఆవిష్కరించారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ నియోజకవర్గ నాయకులు కొనిదెల మునిగిరీష్ తదితరులు మాట్లాడుతూ జనసేన పార్టీ 11వ ఆవిర్భావ సభ తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో ఈ నెల 14వ తేదీ జరుగుతుందని, ఈ సభకు పార్టీ నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు విరివిగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు। ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేసి రాష్ట్ర ప్రజలను బాధలు, సమస్యల నుండి విముక్తులను చేసిన తరువాత జరిగే మొట్టమొదటి ఆవిర్భావ సభ అని వారు వివరించారు। 2014 మార్చి 14న ఈ పార్టీని ప్రారంభించడం జరిగింది। రేపు జరగబోయేటువంటి ఈ ఆవిర్భావ సభ 11వ ఆవిర్భావ సభ। 11 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు అహర్నిశలు ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ఒక ప్రతిపక్ష నేత హోదాలో ఒక అపోజిషన్ పార్టీ నుంచి ఎన్నో ఉద్యమాలు చేసి 10 సంవత్సరాలు పోరాడి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగించి తను బాధ్యతలు తీసుకున్నటువంటి 8 నెలల కాలంలోనే అనేక సంస్కరణలు, కార్యక్రమాలు, పంచాయతీల అభివృద్ధి కానివ్వండి, అటవీ శాఖ కానివ్వండి, ఎన్నో కార్యక్రమాలు ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ హయాంలో చేయనటువంటి అనేక అద్భుతమైన కార్యక్రమాలు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు। ఇది మొట్టమొదటి ఆనందోత్సాహాల మధ్య జరుగుతున్నటువంటి ఆవిర్భావ సభ। దీనికి నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలి రావాలని పిలుపుకోవడం జరిగింది। మా శక్తి మేరలు జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని విమర్శలు చేయడం జరిగింది। ఈ మధ్యకాలంలో మీరు చూశారు, F2 సినిమా అని వచ్చింది, తర్వాత F3 సినిమా అని వచ్చింది। ఫ్రస్ట్రేషను, ఫన్ అనమాట। మన జగన్మోహన్ రెడ్డి గారు 151 నుంచి 11 నియోజకవర్గాలకు పడిపోయేటప్పటికీ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు। రాజ్యాంగబద్ధంగా ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సింది రాజ్యాంగబద్ధంగా। నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానని చెప్పని చిన్నపిల్లాడు
ముద్ద పెడితే నాకు అది ఇస్తేనే నేను తింటానని చెప్పి ఎలా అయితే పిల్లలు మారం చేస్తారో నాకు ప్రతిపక్ష నేత ఉంటేనే నేను అసెంబ్లీకి వస్తానంటున్నారు. మా నాయకుడు ఒక్క ఎమ్మెల్యే, అది కూడా 6 నెలలు కూడా లేకుండా 2019లో ఉన్న ఎమ్మెల్యే వెళ్ళిపోయినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా 5 సంవత్సరాలు ఉద్యమించి తిరిగి మాకు జన సైనికులకి మార్చి 14 అంటే ఒక పండుగ దినం. పవన్ కళ్యాణ్ గారు మార్చి 14 పార్టీ ఆవిర్భవించి పెట్టారు. తర్వాత 10 సంవత్సరాలు అహర్నిశలు కష్టం చేసి ఎన్నో అవమానాలు పడుతూ పార్టీని ముందుకు తీసుకొచ్చారు. అలాగే ఇప్పుడు ఆ కష్టానికి గాను ప్రజలు ఒక పట్టం కట్టారు ఆయన ఉప ముఖ్యమంత్రిగా. ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ సారి ఈ మార్చి 14న పార్టీ ఆవిర్భావ సభ జరుగుతుంది. దానికోసంగా అందరూ కార్యకర్తలు అందరూ మన పార్టీ ఆవిర్భావ సభను పురస్కరించుకొని గూడూరు నియోజకవర్గం నుంచి మనం రేపు 13వ తేదీ తరలి వెళ్లాల్సిన దాని కార్యాచరణకి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం 11 వసంతాలు పూర్తి చేసుకుని రేపు 12వ వసంతంలో గడువు పెడుతున్న జనసేన పార్టీ యొక్క మన పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలను ఆయన యొక్క సిద్ధాంతాలను ప్రజల్లో ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో రేపు మా ఆవిర్భావ సభలో మా నాయకుడు చేసేటువంటి దిశానిర్దేశం ఏదైతే ఉందో దాన్ని మేమందరం పాటించి ఈ యొక్క పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేస్తామని తెలియజేస్తాం. ఉగాది రంజాన్ ముందుగానే వచ్చింది. ఎలా అంటే 14వ తేదీ మార్చి 14 మాకు ఒక ఆశయమైన వెలికి తీసుకుని వచ్చిన జ్యోతిలా నిలబడిన జెండా ఏదైనా ఉందంటే జనసేన పార్టీ జెండా. ఇది మన భవిష్యత్తు కాదు, మన పిల్లకల భవిష్యత్తు. మన పిల్లకల భవిష్యత్తుని తీసుకుని వచ్చి నిలబెట్టి ఈ రోజుకి నిలబడి పోరాడుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఏకైక వ్యక్తి అది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అలాంటి ప్రోగ్రాంను ఈరోజు గూడూరు 4 మూలాల 4 మండలాల్లో మరియు గూడూరు నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కరూ దీన్ని విజయవంతం చేసి ప్రతి ఒక్కరూ ఇది మనది అనుకొని భుజాల మీద పెట్టుకుని ప్రతి ఒక్కరు విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో నాయకులు పేటేటి చంద్రనీల్, నయూం, పెద్దిశెట్టి ఇంద్రవర్ధన్ కుమార్, అల్లం బాబు, గూడూరు కృష్ణ, జమాల్ బాషా, ఉక్కు నారాయణ, చంద్ర, మున్నా తదితరులు పాల్గొన్నారు. వైకాపా శ్రేణులే లక్ష్యంగా వారికి ఏ పనులు చేయొద్దంటూ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం తగదని ఆ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పేర్కొన్నారు. వెంకటగిరిలోని నివాసంలో నేదురుమల్లిని పలువురు నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు, పూలమాలలు వేసి సత్కరించారు. ఈ సందర్భంగా నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ 2027లో జమిలీ ఎన్నికలు రావడం తథ్యమని, మళ్లీ వైకాపాకు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వివరించారు. తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ న్యాయం చేయాలి. అది జగన్మోహన్ రెడ్డి చేసింది. కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం అంటే దాని అర్థం ఎవరు ఓటేసినా ఓటేయకపోయినా ఎలక్షన్ వరకు, ఎలక్షన్ అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ సమానంగా చూడాలి. అర్హులందరికీ పథకాలు అందాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు, వైసీపీ వాళ్ళకి చేయొద్దు అంటున్నాడు. ముఖ్యమంత్రినా అనాల్సిన మాటేనా? ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు మౌఖిక ఆదేశాలైనా లిఖితపూర్వక ఆదేశాలైనా అధికారులకు విన్నవించుకుంటుందా? తప్పన్నప్పుడు దాన్ని ఎత్తి చూపించండి. మీరు ప్రజల కోసం పనిచేస్తూ ఉంటారు. అది ఏ డిపార్ట్మెంట్ అయినా. నేను ఎప్పుడూ చెప్తుంటా, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి 2 ముద్దలు ఎక్కువ పెట్టినా తప్పులేదు. కానీ ప్రతిపక్షం అని చెప్పి అన్యాయమైన కేసులు కానీ, పథకాల నుంచి తొలగింపు కానీ, ఇళ్లలోకి చొరబడి పోలీస్ స్టేషన్ తీసుకుపోవటం కానీ ఇలాంటివి జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహించదు. కలిసికట్టుగా ఉన్నాం. 27లోనే జమిలీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ప్రజలు ఒక నిర్ణయానికి ఆల్రెడీ వచ్చేస్తున్నారు. అది స్పష్టంగా తెలుస్తుంది. అందుకని అధికారులను కోరుకునేది ప్రజల కోసం పనిచేయండి, మంచి చేయండి. అనవసరమైన కేసులు పెట్టడం కానీ, తప్పుడు కేసులు పెట్టడం కానీ ఇలాంటివి మానుకోండి అని హితవు పలుకుతూ
10 పరీక్షలను విద్యార్థులు బాగా రాయాలని ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ సూచించారు. సైదాపురం మండలంలోని సైదాపురం, మర్లపూడి, చాగనం గ్రామాల్లో ఉన్న జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదివే 10వ తరగతి విద్యార్థులకు విద్యా సామాగ్రి అందజేశారు. సైదాపురం మండలంలోని సైదాపురం, మర్లపూడి, చాగనం గ్రామాల్లో ఉన్న జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో అట్టలు మరియు విద్యా సామాగ్రి అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలు విద్యార్థులు బాగా చదివి రాయాలని సూచించారు. మంచి ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు తమ సంస్థ ఆధ్వర్యంలో బహుమతులు అందజేస్తామని ఆయన వివరించారు. ముందు ఏ స్థాయిలో ఈ ఒక 6 ఏళ్లలో ఎదిగిందో దానికి అనుగుణంగా ఒక 6 నెలల ముందు మనం ప్రగతి న్యూస్ ఛానల్ అనే ఒక న్యూస్ ఛానల్ని మనం స్టార్ట్ చేయడం జరిగింది. దానికి కూడా మంచి ఆదరణ పెరిగింది. ఎందుకంటే దాన్ని 2 లక్షల పైచులకు మన వీడియోస్ని చూస్తున్నారు. చాలా సంతోషమైన విషయం, ఆశామాష విషయం కూడా కాదు. ఈ ఒక 6 నెలల పాటు మనల్ని 2 లక్షల మంది ఆదరిస్తున్నారంటే వాళ్ళు చూస్తూ ఉన్నారు. సామాన్యమైన విషయం కాదు. మన సైదాపురం మండలానికి వస్తే మా ప్రగతి రిపోర్టరు మా మహేష్కి కూడా మీరు అభినందన తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే సమాజంలో కొన్ని డిపార్ట్మెంట్లలో ఈ ఒక విలేకరుల వృత్తి కూడా అంత గొప్పది, జర్నలిజం అంత గొప్పది. ఆ జర్నలిజానికి మన మండలానికి ప్రగతి న్యూస్ లీడర్గా మా మహేష్ ఉన్నందుకు నేను ఒక ఛానల్ ఛానల్ డైరెక్టర్గా చాలా సంతోషిస్తున్నా. మీరందరూ అభినందించాలని ప్రగతి ఛానల్ని మీరందరూ ఇంకా మరికొందరు మాట్లాడారు. వారి నుంచి సేవ పొందినటువంటి వారు లేని పేదవాళ్ళు లేరంటే అది మనం అమలైన విషయం. ఆ విధంగా సమాజ సేవ చేస్తూ తనకంటూ ఒక ఆఫీస్ కట్టుకొని ఎక్కువ మంది పరిచయాలు పెంచుకొని దాతలు సేకరించి పేదలకు సహాయం చేయడం అనేటువంటిది చిన్న విషయం కాదు. ప్రతి ఒక్కరికి కుటుంబం ఉంటుంది, అనేక పనులు ఉంటాయి. మన పనులతో మన పనులు చేసుకునే సమయం చాలదు. అటువంటిది సమాజం కొరకు సేవ చేస్తున్నటువంటి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వారి ఆశీస్సులు మీకు లభిస్తాయి. మీరు కూడా 10వ తరగతిలో మంచి మార్కులతో మంచి ఉత్తీర్ణత సాధిస్తారని నేను కోరుకుంటున్నాను. ఈ రోజున మన పాఠశాలకు వచ్చి వాళ్ళు ఇవ్వడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం. అలాగే మన పాఠశాల విషయాల గురించి కూడాను సార్కి చెప్పాను. ఇంతటితో దీన్ని వదిలేయకుండా మన పాఠశాలని కూడా మనసులో ఉంచుకొని ఎప్పుడు ఏ అవకాశం ఉన్నా అవకాశాలకి మేరకు మన పాఠశాల సహాయం చేస్తారని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ ఏ విషయంలో అయినా సరే సహాయం చేస్తారని మాటిచ్చారు. నిజంగా వారికి పాఠశాల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లక్ష్మీదేవి మేడం గారు ఉన్నారు. సార్కి చాలా హెల్ప్, మాకు ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది మా స్కూల్కి. మొన్న కూడా సైన్స్ డే జరిగితే సైన్స్లో ఫస్ట్ వచ్చిన విద్యార్థికి 1000 పదహారు ఇచ్చారు. ఇంకా చాలా చేస్తూ ఉంటారు. మాకు మైక్ ఇచ్చారు. ఇంకా అప్పుడప్పుడు స్నాక్స్ పెట్టిస్తుంటారు. ప్రతి సంవత్సరం ప్యాడ్ ఇస్తుంటారు. మీకు ఇవ్వలేదు కానీ మాకు మాత్రం ప్యాడ్లు అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. అది ఇంకా మీకు కూడా అందుతూ ఉంటాయి. ఆ పరంపర ఇట్లే కొనసాగుతుందని నేను ఆశిస్తున్నాను. సరే, సారోళ్ళు ఇన్ని చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి. మా మిత్రులు చాలా మంది ఉన్నారు అక్కడ. బీఈడీ నేను అక్కడే చేశాను. వాళ్ళందరూ చంద్రశేఖర్ సార్ని కలిసే ఏర్పాటు మాకు చేయండి అని అన్నారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా సార్ అభిమానులు. ఒకసారి గట్టిగా క్లాస్. రేపటి సమాజంలో మనం ఎలా ఉండాలి, మన సామాజిక బాధ్యతలు ఏంటి, సమాజంలో మన వ్యక్తులుగా రాణించాలంటే మనకి కొన్ని పరిమళాలు ఉండాలి. ఆ మొదటి పరిమళం ఏంటంటే సామాజిక సేవ. ఆ దృక్పథం ఎలాంటి వాళ్ళు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చూడలేదు, స్వామి వివేకానంద చూడలేదు, సంఘ సేవకులు ఎంతో మంది వాళ్ళు ఎవరిని చూడలేదు, చరిత్రలో చదువుకున్నాం. కానీ మనకి నిజంగా వాళ్ళందరినీ. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు వాసుదేవ కుమార్, రమేష్ బాబు, రవి, చిట్టిబాబు, ప్రగతి సేవా సంస్థ ప్రతినిధులు వాకాటి రామ్మోహన్ రావు, కోట వెంకటేశ్వర్లు, ఎగ్గిరెడ్డి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు అవసరమైన ప్రణాళికల రూపకల్పనకు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సిద్ధంగా ఉందని సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ డాక్టర్ సరస్వతి తెలిపారు. రాపూర్లోని ఆసుపత్రిలో అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. రాపూర్లోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆసుపత్రి అభివృద్ధిపై చర్చించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ సరస్వతి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని, కమిటీ సభ్యుల సహకారం అందుతుందని తెలిపారు. రోగులకు ఇచ్చే చికిత్స విషయంలో సూచనలు, రోగ నిర్ధారణ మరియు పరిసరాల శుభ్రత మొదలగు పనులపై పలు సూచనలు చేశారన్నారు. గర్భవతులు ప్రసవం చేసే సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో జిల్లాలోనే రాపూరు 2వ స్థానంలో ఉందని ఆమె వివరించారు. జరిగింది. మరి కమిటీ సభ్యులందరూ కూడా హాజరవడం జరిగింది. ఈ కమిటీలో మరి కీలకమైనటువంటి నిర్ణయాలు, మరి హాస్పిటల్ అభివృద్ధి, తర్వాత పేషెంట్ సౌకర్యము, వాళ్ళ యొక్క రోగ నిర్ధారణ విషయంలో, వాళ్ళకి ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ విషయంలో మరి తగిన సలహాలు ఇచ్చారు. మరి దానికి కావాల్సిన నిర్ణయాలు కూడా మేము తీసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు కొత్త డెవలప్మెంట్ ప్రకారంగా అభా రిజిస్ట్రేషన్ అనేటువంటిది, తర్వాత ఈ హాస్పిటల్ అంటే ప్రతి రోగికి సంబంధించినటువంటి రికార్డ్స్, హెల్త్ రికార్డ్స్ మరి మెయింటైన్ చేయడం విషయంలోనూ మరి ఒక నిర్ణయాలు తీసుకున్నాం. దానికి కావాల్సినటువంటి వనరులు అనేటువంటి సమకూర్చేటువంటి విషయంలో హెచ్డిఎస్ కమిటీ సభ్యులు మరి ఏకగ్రీవంగా తమ యొక్క ఆమోదాన్ని తెలిపడం జరిగింది. సో వాళ్ళు కూడా మంచి స్పందన ఇచ్చారు. మరి ఉంది చక్కగా హాస్పిటల్ అన్నింటినీ, పరిసరాలన్నింటినీ చూడడం, ఆ శుభ్రత విషయంలో కూడా వాళ్ళు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇచ్చేటువంటి రోగులు మరి వాళ్ళు కలిగజేసినటువంటి సౌకర్యాల విషయంలో కూడా వాళ్ళు చాలా సంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. మరి దాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈ హాస్పిటల్ మరి అభివృద్ధి కొరకు మేము ఎంతో కృషి చేస్తున్నాం. అనేకమైన విషయాల్లో ముందుకు వెళుతున్నాం. మరి వీటన్నిటిని కూడా మరి ప్రజలు దాన్ని ఈ అవకాశాలన్నింటినీ మరి ఉపయోగించుకొని వాళ్ళ యొక్క ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ సభ్యులు గురుమూర్తి, వేణుగోపాల్, భవానీ, ప్రశాంతి, ధనలక్ష్మి, మారుతమ్మ తదితరులు పాల్గొన్నారు. చిట్టుమూరు మండలం మెట్టు గ్రామానికి చెందిన మానవ హక్కుల సంఘం సమాచార హక్కు చట్టం జాతీయ అధ్యక్షులు షేక్ జిలానీ బాషాకు లండన్ కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రతిష్టాత్మక గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. దేశ రాజధాని ఢిల్లీలోని హోలీడే ఇన్ ఇంటర్నేషనల్ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో జిలానీ బాషా అవార్డు అందుకున్నారు. Requesting Anubu Mala Reddy in Social Services to kindly come forward. గూడూరు పట్టణ సమీపంలోని సాయినగర్ లో కొలువై ఉన్న సాయి మందిరంలో గురువారం సాయినాథుడికి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మందిర కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది.
కొలువైయున్న సాయి మందిరంలో గురువారం సాయినాథుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా మడమనూరు గ్రామానికి చెందిన ఉడత విజయ్ యాదవ్, వరలక్ష్మి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. దీక్షాయ సాయి దేవాయ మంగళం. సైదాపురంలో కొలువైయున్న సాయి మందిరంలో గురువారం సాయిబాబాకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా కందాటి నవనాథులు, తిరుపతి శ్రీహరి వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పిఠాపురంలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ సభకు తరలిరండి. గూడూరులోని రోటరీ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గోడ పత్రికలు ఆవిష్కరించిన అనంతరం మాట్లాడిన జనసేన పార్టీ నాయకులు. పది పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు సాధించాలి. సైదాపురం మండలంలోని పలు ఉన్నత పాఠశాలలో చదివే 10వ తరగతి విద్యార్థులకు విద్యా సామాగ్రి అందజేసిన ప్రగతి సేవా సంస్థ ప్రతినిధులు. వైకాపా లక్ష్యంగా సీఎం చంద్రబాబు కక్షపూరిత వ్యాఖ్యలు తగవు. వెంకటగిరిలోని తన నివాసంలో మాట్లాడిన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. వైభవంగా సాయినాథుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు. గూడూరు, మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో కొలువైయున్న బాబా మందిరంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.